ఇంక టెన్షన్ పడకండి, మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను. ఓకే. ఇక్కడే ఆపండి. థ్యాంక్స్ అండి, కరెక్ట్ టైంకి వచ్చి నాకు హెల్ప్ చేశారు. ఇట్స్ ఓకే. ఇంతకీ మీరు? పవిత్ర. మీ పేరు? నా పేరు మై నేమ్ ఇస్ మోహిని. ఇదే నా కార్డ్. ఓ, మీకే హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి. బాయ్. బాయ్. నేనెవరో తెలిస్తే గుండాకి చేస్తుంది పాపం. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికైనా వెళ్ళాలి? అసలు నా దారిటు. నిన్న కలలా అనిపించింది, ఈ రోజుతో నిజమని తేలిపోయింది. అసలు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? అందరికి నా మొహం ఎలా చూపించాలి? ఇలా 2 రూపాయలతో బతకడం కంటే చావటం మేలు. చేస్తాను. భగవంతుడా, ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు. బ్రతకలేనంత బాధ నీకేమొచ్చిందమ్మా? అమ్మా అని అనద్దు స్వామి. నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని. నా ఈ పరిస్థితికి చావు తప్ప వేరే దారి లేదు. అబ్బాయివా? మగాడివే? నా పరిస్థితికి మీకు కూడా నవ్వొస్తుందా స్వామి? నాకొచ్చే కోపానికి మిమ్మల్ని అందరినీ. తొందరపడకు నాయనా. ఈ తొందరపాటు వల్లే, ఈ నోటి దూల వల్లే నీకు ఈ పరిస్థితి సంభవించింది. ఏంటి స్వామి మీరనేది? ఈ సృష్టికి మూలమైన శ్రీజాతిని నీ అజ్ఞానంతో దూషించావు. అదే ఈ శాపానికి కారణం. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి స్వామి. నువ్వు ఆడవాళ్ళని నోటికొచ్చినట్టు తిట్టడం వల్లనే నీకు ఈ శాపం కలిగింది. అంటే లైఫ్ లాంగ్ ఇలాగేనా స్వామి? ఖచ్చితంగా చెప్పలేదు, కానీ దీనికి ఒక పరిష్కారం మాత్రం ఉంది. ఈ పరిష్కారం వల్ల నీ శాప విమోచన కలగవచ్చు, కలగకపోవచ్చు. అది లోకమాత నిర్ణయం. ఏంటి స్వామి అది? ఆడువారికి సంబంధించి నీవు 3 సందర్భాల్లో 3 సత్కార్యాలు చేయవలసి ఉంటుంది. ఏంటి స్వామి ఆ 3 సందర్భాలు, సత్కార్యాలు? అవేవో నాకు కూడా తెలియవు. అవి నిన్నే వెతుక్కుంటూ వస్తాయి. అప్పుడు నువ్వు సరిగ్గా స్పందిస్తే చాలు. కానీ ఒక్క విషయం, ఇది దేవరహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదు. వెళ్ళిరా నాయనా. శుభం భూయాత్. జగన్మాత, ఏమిటమ్మా నీ లీలలు? అన్నయ్య, నువ్వా? రా. ఏంట్రా నువ్వు? ఏంటి టైం? నీకోసం ఇప్పటిదాకా అమ్మ నన్ను చూసి పడుకున్నారు. ఫోన్ ఉంది కదా, ఒక ఫోన్ చేయొచ్చు కదా. నీ ఫోన్ చూస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఆల్రెడీ లేచే ఉన్నాను రా. చూసాడే, అయిపోయాను. అసలేంట్రా నీ పద్ధతి? ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తున్నావు. కొంపనుకున్నావు, సత్రం అనుకున్నావు. ఆఫీస్లో పని అవ్వద్దా? అయినా చెప్పడం మర్చిపోయాను, రేపటి నుంచి ఆఫీస్ టైమింగ్స్ మారినాయి. ఇక రోజు మిడ్ నైటే వస్తాను. ఆ సెకండ్ కీ ఉంది కదా, అది తీసుకెళ్తాను. రేపటి నుంచి నా గురించి వెయిట్ చేసే అవసరం లేదు. మీరు హ్యాపీగా తినేసి పడుకోండి. అది కాదురా. పడకబా. పిచ్చినా కొడుకులాగా ఉన్నాడే. ఏంటన్నా వీడు? పడుకో. ఛ! ఫట్లాడించేస్తాను, చంపేస్తాను. వినలేదుగా వీడు. హలో. హలో పవన్, ఎక్కడున్నావా? సార్, కంగ్రాచులేషన్స్ అయ్యా. దేనికి సార్? నీ ఉద్యోగం పోయినట్టే. సార్ నేను చెప్పేది వినండి సార్. చెప్పు. నిన్నంతా హాస్పిటల్లో ఉన్నాను సార్. హాస్పిటల్? దేనికి? అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది సార్. 1 మంత్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు సార్. 1 మంత్ నువ్వు బెడ్ రెస్ట్ తీసుకుంటే ఇక్కడ ఫైల్స్, కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎవరు చూస్తారయ్యా? ఎవరికి తెలుసు? సార్, నా బదులు నా చెల్లెలు వచ్చి చూసుకుంటుంది సార్. నీ చెల్లెలా? మీ చెల్లెలు తెలుసా ఇవన్నీ? తనకి ప్రోగ్రామ్ అంతా నేను క్లియర్ గా చెప్తాను సార్. తను అన్ని చూసుకోగలదండి. మీకేం ఇబ్బంది లేదు. అయితే రేపటి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది సార్ మా చెల్లెలు. బాగుంటుంది సార్. అలాగే. అది సరే, సార్ మీ చెల్లెలు పేరేంటి? మా చెల్లి పేరు మోహిని. అబ్బా, భలే పేరయ్యా. అయితే ఓ పని చేయి. సార్ 1 మంత్ ఏంటి, 3 months రెస్ట్ తీసుకో. అలాగే సార్. బతికిపోయాం. వాట్ నెక్స్ట్? Naughty girl, she's a nasty girl, looking like a Barbie doll, walking style and sexy smile, Mohini. She is like a sweet honey. You are my Ragini, मेरी दिल की चांदनी,
లుక్ ఇస్తే ఇక చాలని మోహిని చెప్తాను ఈ సంగతి. వెల్కమ్ మై ప్లెజర్. ఫర్ యూ థ్యాంక్ యూ. ప్లీజ్. దొంగలు కరుస్తూ చూస్తారంటే పని చేయండి. ఆడది కనపడితే చాలు ప్రతి కొత్తగా ఇంత పాత గ్రోత పని చూసుకోండి అమ్మా. యు ఆర్ కమింగ్ ఫస్ట్ టైం. ప్లీజ్ రండి, ఇక్కడ కూర్చోండి. సార్ అది మీ సీట్. ఇది నా సీట్ కాదు. సరే సరే, అక్కడ కూర్చుందాం. ఓకే. చెప్పండి, ఏం తీసుకుంటారు? బీర్, రమ్, విస్కీ? నో సార్. నువ్వు ఆడపిల్లవు కదా. ఎనీ కూల్ డ్రింక్ ఆర్ జ్యూస్? నో. నో. అవును, మీ అన్నయ్య ఏంటి అంత చండాలంగా ఉంటాడు? చిత్త కార్తిక్ కుక్క. నువ్వు చూస్తే చాలా అందంగా ఉన్నావు. ఇంకో విషయం తెలుసా నీకు? నువ్వు వాడి చెల్లెలంటే నాకే నమ్ముద్ది కావట్లేదు. థ్యాంక్ యూ సార్. నా క్యాబిన్ ఏదో చూపిస్తే నేను. ఓ, మాటల్లో పడి మర్చిపోయాను. రండి. ఓకే. ప్లీజ్. దట్స్ నైస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదే నీ సీటు, Oh. నీ ఛాంబర్. హ్యాపీగా రిలాక్స్ అవ్వు, బాగా పనిచేయండి. షూర్ సార్. అచ్చుడాగలాగా నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. కూర్చో బంగారు. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్, హాయ్. మీరు ఇక్కడ ఎవరు మీరు? పవన్ సిస్టర్ని. పవన్. Ah. ఓ, ఐఎమ్ కళ్యాణ్. నైస్ Hi, మీటింగ్ యు. nice to meet వర్కింగ్ you. ఇన్ ద సేమ్ ఆఫీస్. Uh-huh. యాక్చువల్లీ నువ్వేమో ఇక్కడ ఆడుకున్నా చూడు అక్కడ, వాడేమో దాంతో ఏంట్రా నీ ఆడుకుంటున్నాడు. గోల? అబ్బా చూడు అక్కడ మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఆడుకున్నాడు. ఏంటంటే ఆఫీసులో పని చేయకుండా దానికి పులిహోర కలుపుతున్నాడు. అదే మరి నేను చెప్పేద్దా, వాడి సంగతి నేను చూస్తా. నా సంగతి ఎప్పుడు చూస్తావు ఏమో. నువ్వు పద. నేనే మీ అన్నయ్యకి జాబ్ ఇప్పించాను తెలుసా. thank you. నేను ఇలాంటివన్నీ చేస్తూ మేమిద్దరం ఉన్నాం, దాని చూసుడు కాదు. సార్, మన పవన్ సిస్టర్ అండి సార్. ఆ, ఆ. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అందుకే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. ఆ, బ్యూటిఫుల్ గా ఉందా? అద్భుతంగా ఉంది సార్, కత్తిలాగా ఉంది. పవన్ ఏమవుద్ది? సిస్టరు, పవన్ సిస్టర్. నీకు కూడా సిస్టరే? అవును. మరి మీకు? మన రిలేషన్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం నాన్న. నువ్వు పని చూసుకో పాపా. మరి నా 100 నువ్వు తీసుకో, నువ్వు రా. పెద్ద ఇచ్చినట్టే గొప్ప. అమ్మో, ఒక్క రోజుకే ఇలా ఉంది, ఇక రోజు ఎలారా దేవుడా. ఇక్కడొక్కడు కాదు, అన్నీ చెత్త కొత్త కుక్కలే ఉన్నాయి. ఈ పిచ్చినాయుళ్ళంతా నన్ను లేడీ అనుకుంటున్నారు. ఇంకా నయ్యం, అసలు విషయం తెలిస్తే గుంటకి చస్తారు. ఓహ్, ఇదంతా ఓకే. ఆఫీస్ అయ్యాక ఎక్కడికి వెళ్ళాలి? హలో. హలో, పవిత్రనా? అవును. నేను మోహినిని. మోహిని. యు రిమెంబర్ మీ? అదే ఆ రోజు నన్ను డ్రాప్ చేశారు కదా. ఏం లేదు, చిన్న హెల్ప్. నాకు మీ హాస్టల్లో అకామిడేషన్ కావాలి, ఏమైనా దొరుకుతుందా? దొరుకుతుంది. థ్యాంక్ యూ పవిత్ర. ఎప్పుడొస్తారు? నేను ఈ రోజు ఆఫీస్ అవగానే వస్తాను. బట్ నాకు సింగిల్ రూమ్ కావాలి. సింగిల్ రూమ్? యా, సింగిల్ రూమ్. ఓకే. బాయ్ పవిత్ర. థ్యాంక్ యూ.